అలా పైకి తీసుకురా. రే నువ్వు కొంచెం పక్క నుంచి రారా. దా. కట్ కట్ కట్. సరిగ్గా రాలా మళ్ళీ. అరే నువ్వు కొంచెం అలా పక్క నుంచి రా. అక్కడ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి రా. మొహానికి మాస్క్, చేతికి హ్యాండ్ కర్చీఫ్, స్ప్రే, బండ్ల డీజిల్ అంతా రెడీనా? ఇంకేమైనా సెట్ చేయాలా? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? లే మొత్తం చెడదొబ్బేలా ఉన్నావు. ఫస్ట్ టైం కిడ్నాప్ రా బాయ్, ఈ మాత్రం ప్రిపరేషన్ ఉండాలి. నీకు తెలియదు గమ్మున. సరిగ్గా చేయరా బాబు. రే నువ్వు పద, ఆయన వచ్చే టైం అయింది. పద. రే జాగ్రత్తగా చూడు. ఆయన అలా తిరిగి వస్తాడు, వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. వీళ్ళు సరిగ్గా మేనేజ్ చేస్తారంటావా? చేస్తారులే మనోళ్ళగా. ఇక్కడ మనం ఉన్నాం కానీ అక్కడంతా పర్ఫెక్టేనా? సెపరేట్గా ప్రొఫెషనల్ కిడ్నాపర్లు ఏమన్నా హైర్ చేస్తానేంటి? ఉన్న వాళ్ళతోనే అడ్జస్ట్ అవ్వాలి. అంతే అంటావా? అంతే. పద చాయ్ తాగుదాం. అన్నా రెండు చాయ్ ఇవ్వా. ఏంటండి అక్కడ అడవడి? షార్ట్ ఫిల్మ్ చేస్తాం. షార్ట్ ఫిల్మా? కానివ్వండి కానివ్వండి. రెడీ. వ్యాన్ నువ్వు ఇటు సైడే ఉండు. నువ్వు రన్నింగ్ చేసుకుంటే అటు సైడ్ నుంచి రా. ఓకే. నేను డ్రైవింగ్ చేస్తాను. సరే. కరెక్ట్గా మేనేజ్ చేయి. సార్ జాగింగ్ ఇక్కడ కాదు సార్, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. మరి ఎక్కడ చేయాలి? ఇక్కడ. ఇప్పుడు ఎలా ఉంది సార్? మొన్న మీ ఆఫీస్కి వచ్చినప్పుడు నాకు కూడా ఇలానే అనిపించింది. సార్ మన ఇద్దరికి పరిచయాలు అవసరం లేదు, పర్పస్ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. నీకేం కావాలరా? మళ్ళీ అదే క్వశ్చన్. ఒకసారి నాకు కథ వినండి. ఇప్పుడు నేను విన్నంటే కట్లిప్పవా? అయ్యయ్యో, కట్లు విప్పడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. కానీ విప్పిన తర్వాత మీకు రెండు దారులు, ఒకటి అటు రెండు ఇటు. ఒకసారి నాకు కథ వినండి సార్. విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. క్లైమాక్స్ విన్న తర్వాత కూడా నేను అటు వెళ్ళిపోతాను ఇటు వెళ్ళిపోతానంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కిడ్నాప్ చేసేసి కథ చెప్తే డబ్బులు పెట్టేస్తారనుకుంటున్నావా? లోపలేసేస్తారు. ఎలాగో మీ భవిష్యత్తు నాకు కనబడుతుంది. మీ ఇద్దరూ జైలుకెళ్ళేలోపు సరే సరదా కథ చెప్పరా. ఓపెన్ చేస్తే హీరో పేరు అమర్ సార్. ఏం చేస్తున్నాడు కాకుండా?
మినిట్స్లో వచ్చేస్తాడు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. I'm not going to excuse this. You're already late. నో సార్, ఐ హ్యావ్ అ పర్ఫెక్ట్ రీజన్ ఫర్ దిస్. కానీ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు నేను పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా ఎక్స్క్యూజ్ చేస్తారు. Okay, go ahead. థ్యాంక్ యూ. సో మన దేశంలో మోస్ట్లీ ఎకానమీ మిడిల్ క్లాస్ త్రూ రన్ అవుతుంది. అండ్ వాట్ డు దే నీడ్? బెస్ట్ ప్రోడక్ట్ అట్ లో కాస్ట్. నవడేస్ వాట్ డు వి సీ? టూ వీలర్స్. ఇంకా టూ వీలర్స్తో ప్రాబ్లమ్స్ లైక్ పొల్యూషన్. దానికి సొల్యూషన్ ఎలక్ట్రిక్ బైక్స్. So this is my presentation. ఓకే, ఐ అగ్రీ విత్ యూ. కానీ ఎందుకంత పెద్ద ఆటోమొబైల్ కంపెనీస్ ఎలక్ట్రికల్ బైక్స్ ఐడియా వైపు మూవ్ అవుతాయి? Why not, sir? Honda, Hyundai, Toyota, all of these are moving towards electric cars by 2025. Take Tesla as an example. ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్. ఐ లైక్ యువర్ విజన్ అండ్ ప్యాషన్. బట్ డూ యూ రియలీ థింక్ ఏదైనా పెద్ద ఆటోమొబైల్ కంపెనీ నీతో కొలాబరేట్ అవుతారా? Of course, sure. నాకు నీ మీద కన్నా నీ కాన్సెప్ట్ మీద నమ్మకం ఉంది. Thank you. నువ్వు గనుక ఏదైనా పెద్ద ఆటోమొబైల్ కంపెనీతో కొలాబరేట్ అయినట్లు లెటర్ తీసుకొస్తే ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. Okay. ఓకే, సో గుడ్ లక్ టు యూ. Thank you. ఎరా బా హ్యాపీగాను? ఏం హ్యాపీరా, వరం అడిగిన ప్రతిసారి ప్రసాదమే దొరుకుతుంది. అదేం బా ఇన్వెస్ట్ చేస్తాను కదా. నువ్వు అదొకటే విన్నావా? దానికంటే ముందు టాప్ క్లాస్ CEO దగ్గర నుంచి లెటర్ కావాలంట. ఓ అదొకటి ఉంది కదా. జనరల్ మోటార్స్. ఎస్, టాప్ క్లాస్ మోటార్ CEO అపాయింట్మెంట్ దొరకడం అంత ఈజీ కాదు. కొన్ని మిలియన్ టర్న్ ఓవర్స్ ఉన్న కంపెనీస్కే 15 days 20 days తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు. అలాంటి నీకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఒక ఐడియా రా రే ఒకసారి చెప్పు. చూసావరా, ఇవన్నీ టాలెంట్ రిలేటెడ్ బ్లాగ్స్. ఏదైనా కొత్త టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ ఒక అమ్మాయి వాటి మీద బ్లాగ్స్ రాస్తుంది. తను రాసే బ్లాగ్స్ వల్ల చాలామంది స్టార్టప్స్కి ఫండింగ్ దొరుకుతుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ గర్ల్. తను చాలా జెన్యున్గా బ్లాగ్స్ రాస్తుంది అండ్ తను చాలా స్మార్ట్ కూడా. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వాళ్ళు తన బ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉంటారు. సో తను ఎవరి గురించి బ్లాగ్స్ రాసినా వాళ్ళు ఫేమస్ అవుతూ ఉంటారు. తను నీ గురించి బ్లాగ్ రాయాలంటే ఖచ్చితంగా నీ ఐడియా తనకు నచ్చాలి. అలా నచ్చాలి అంటే నీ గురించి మొత్తం తనకు తెలియాలి. నీ ఇన్వెస్ట్మెంట్కి డోర్స్ ఓపెన్ అవ్వాలంటే కీ మాత్రం ఆ అమ్మాయి దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు అమర్ వర్షాన్ని ఎలా కలిశాడు?
comment, share, like, subscribe to Clapboard Production. Please subscribe to Clapboard Productions. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Clapboard Production. Hello, this is Sandeep Reddy Vanga. Please subscribe Clapboard Production. Please subscribe Clapboard. Hi guys, నేను మీ హేమచంద్ర. Please do subscribe to Clapboard. Hi, నేను రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. Please subscribe to Clapboard Productions. Subscribe to Clapboard Productions.